సుందరాకాండ 35వ సర్గ. 34వ సర్గలో హనుమంతుడు సీతాదేవికి తను రావణాసురుడు కాదని నమ్మమని చెప్తాడు. అలాగే రాముడి యొక్క గుణగణాల గురించి చెప్తాడు. అవన్నీ విన్నటువంటి సీతాదేవి మధుర స్వరంతో ఇలా అంటుంది: నీకు రాముడు ఎక్కడ కలిశాడు? రామలక్ష్మణులతో నీకు పరిచయం ఎలా ఏర్పడింది? వానరులైన మీకు మానవులైనటువంటి రామలక్ష్మణులకి స్నేహం ఎలా కలిసింది? అసలు రామలక్ష్మణులు ఎలా ఉంటారు? వాళ్ళ బాహువులు ఎలా ఉంటాయి? తొడలు ఎలా ఉంటాయి? అన్నీ కూడా నువ్వు వివరంగా నాకు చెప్పు అని చెప్పేసి అంటుంది. ఈ సీతాదేవి క్వశ్చన్ రాముడు ఎలా ఉంటాడని అడిగింది కదండి. మనం కూడా ఒకసారి ఆ రాముడు ఎలా ఉంటాడో ఊహించేసుకుందాం. హనుమంతుడు ఇలా చెప్తున్నాడు: ఓ వైదేహి, నీకు అన్నీ తెలుసు. నేను రాముణ్ణి చూశానని తెలుసు, దూతగా వచ్చానని తెలుసు, అన్నీ తెలుసు. అంతా నమ్మావు నువ్వు నన్ను. అయినా కానీ కావాలని నా నోటి నుంచి చెప్పించాలని నువ్వు ఆ రాముడి యొక్క గుర్తులు చెప్పమంటున్నావు. కాబట్టి చెప్తాను విను అని అంటున్నాడు. రాముడు కమలపత్రాక్షుడు, సమస్త ప్రాణికోటిని ఆకర్షించగలిగే సౌందర్య రూప దాక్షిణ్యాలు కలవాడు. ఇవన్నీ ఆయనకి పుట్టుకతోటే వచ్చాయి, కావాలని తెచ్చిపెట్టుకున్నవి కాదు. తేజస్సులో సూర్యుడితో సమానుడు, ఓర్పులో భూదేవికి సమానుడు, బుద్ధిలో బృహస్పతితో సమానుడు, కీర్తిలో దేవేంద్రుడితో సమానుడు. తన నడవడికని ధర్మ మార్గం తప్పకుండా కాపాడుకుంటాడు. తన వారిని రక్షిస్తాడు. తన వారినే కాదు, మొత్తం జీవకోటిని అంతటినీ కూడా రక్షిస్తాడు. ధర్మాన్ని పరిరక్షిస్తాడు. సమస్త భూమండలాన్ని కూడా ఆయన రక్షిస్తాడు. లోకులు తమ తమ ధర్మాలని అతిక్రమించకుండా రక్షిస్తాడు. రాముడు తేజస్వి, లోకపూజ్యుడు, బ్రహ్మచర్య వ్రతంలో స్థిరంగా ఉన్నవాడు. ఏ పనైనా సరే ముందరే ఫలితాన్ని ఊహించుకొని చేపడతాడు. అతడు రాజనీతి కోవిదుడు, పండితులని గౌరవిస్తాడు. శీల సంపన్నుడు, వినీతుడు. వినీతుడు అంటే వినయవంతుడు, వినయ సంపన్నుడు అని అర్థం. శత్రువులకి మాత్రం సాక్షాత్తు యముడు. వేదాంగాలు నేర్చుకున్నాడు. వేదవేత్తల మన్ననలని అందుకున్నాడు. యజుర్వేదంలో నిష్ణాతుడు, ధనుర్వేదంలో తిరుగులేనివాడు. ఇక్కడి నుంచి ఇప్పటిదాకా ఆయన లక్షణాలను మళ్ళీ ఒకసారి చెప్పాడు. ఇక్కడి నుంచి ఆయన శరీరం గురించి చెప్తున్నాడు. రాముడి భుజాలు విశాలమైనవి, దీర్ఘమైనవి. కంఠం శంఖంలా ఉంటుంది. ముఖం మంగళప్రదంగా ఉంటుంది. మూపుల మీద ఎముకలు కనబడకుండా కండపట్టి ఉంటుంది. కనుకొసలు ఎరుపుగా ఉంటాయి. రాముడి గురించి వినని వారెవరు? అతడి కంఠం దుందుబి స్వరంలా ఉంటుంది, అంటే వాయిస్. శరీరము ఆరోగ్యంతో మిసమిసలాడుతూ ఉంటుంది. అతడు మరీ పొడుగు కాదు, మరీ పొట్టి కాదు, సమానమైన ఎత్తు కలవాడు. కుడి ఎడమల శరీర భాగాలు సమానంగా ఉంటాయి. శ్యామవర్ణంలో ఉంటాడు, అంటే నలుపు రంగులో ఉంటాడు. ఇప్పుడు సాముద్రిక శాస్త్రం ప్రకారం ఉండవలసిన శుభలక్షణాలన్నీ ఏమేమి ఉన్నాయో చెప్పుకొస్తున్నాడు. 3 స్థిరమైనవి అంటే కనుక నేత్రాలు, ఐబ్రోస్, నాసిక అండి. 3 దీర్ఘమైనవి అంటే బాహువులు, చెస్ట్, నోస్. 3 సమానమైనవి అంటే కళ్ళు, భుజాలు, చెవులు. 3 కూడా సమానమైనవిటండి. 3 ఎత్తుగా ఉన్నవి అంటే షోల్డర్స్, చెస్ట్, ఐబ్రోస్ అట. 3 ఎర్రగా ఉండేవి కను కొసలు, అధరములు, నఖములు, అంటే చేతి గోళ్ళు ఎర్రగా ఉంటాయట. 3 నున్నగా ఉంటాయి అన్నారు కదా. నున్నగా ఉంటాయంటే స్కిన్ అండి. ఆయన స్కిన్ చాలా నున్నగా ఉంటుందిట. అలాగే వాక్కు, ఆయన మాట తీరు చాలా సున్నితంగా ఉంటుందిట. అలాగే నాభి, వాక్కు, దృష్టి 3 గంభీరములండి.
ఉదరం మీద 3 ముడతలుంటాయట. 3 పల్లంగా ఉంటాయి, 4 హ్రవ్యంగా ఉంటాయట. తల మీద 3 సుడులుంటాయట. చేతిలో 4 రేఖలుంటాయట. 4 సమానంగా ఉంటాయట. అతడి పొడుగు 4 హస్తాలట. అతడి శరీరంలో 14 సమానమైన జతలుంటాయట. 4 దంష్ట్రలు సమానంగా ఉంటాయి. అతడి పెదవులు, గడ్డం, నుదురు అన్నీ కూడా చాలా అందంగా ఉంటాయట. 8 వంశకాలు అందంగా అమర్చినట్టు ఉంటాయట. 5 నెగనెగలాడుతూ ఉంటాయట. అతడిలో పద్మంలా ఉన్నవి 10, పెద్దగా ఉన్నవి 10, ఉన్నతమైనవి 6, సూక్ష్మమైనవి 9 అవయవాలు ఉన్నాయట. అతడి నడక సింహ, శార్దూల, వృషభ, గజగతులలో ఉంటుంది. అతని తల్లిదండ్రులు ఉత్తమమైన వంశాలలో పుట్టారు. అతడి తేజస్సు, కీర్తి లోకవిఖ్యాతిగాంచాయి. అతడు సత్యధర్మపరాయణుడు. దేశకాలాల యుక్తాయుక్తాలు తెలిసినవాడు. అందరితోటి చాలా ప్రియంగా మాట్లాడతాడు. లక్ష్మణుడు రాముడి యొక్క సవితి తల్లి కుమారుడు. అతడిది బంగారం రంగు శరీర ఛాయ. అతడు రూపంలోనూ గుణంలోనూ రాముడంతటి వాడే. ఈ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా నిన్ను వెతుక్కుంటూ మమ్మల్ని కలుసుకున్నారు. వానరరాజు సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు. అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. అతడి అన్న అతడిని రాజ్యభ్రష్టుడిని చేసేస్తే నగరం వదిలేసి ఋష్యముఖ పర్వతం మీద ఉంటున్నాడు. అతన్ని సేవిస్తూ మేము కూడా అతని వెంబడే ఉన్నాం. నారచీరలతోటి, ధనుర్బాణాలతోటి భయంకరంగా కనిపించిన రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు ఎవరో కనుక్కురమ్మని నన్ను పంపించాడు. నేను మెల్లగా నమస్కరిస్తూ వారిని సమీపించాను. వారికి సుగ్రీవుడి గురించి చెప్పాను. వారు సంతోషించారు. వాళ్ళిద్దరిని కూడా నా వీపు మీద కూర్చోపెట్టుకుని సుగ్రీవుడున్న ప్రదేశానికి తీసుకువెళ్ళాను. రామసుగ్రీవులు పరస్పరం పరిచయం చేసుకుని మిత్రులయ్యారు. ఆ తర్వాత ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకున్నారు. రావణుడు నిన్ను ఎత్తుకుపోతుంటే నువ్వు మూటలో జారవిడిచినటువంటి ఆభరణాలు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మేము రాముడికి చూపించాము. ఆ ఆభరణాలను చూడగానే రాముడు స్పృహ తప్పి పడిపోయాడు. అతడు భరిస్తున్నటువంటి శోకాగ్నికి ఆభరణాలు చూడగానే దుఃఖం ఆపుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు. నువ్వు కనపడకపోవడం వల్ల జ్వలిస్తున్న అగ్నిపర్వతంలా అయిపోయాడు రాముడు. అతడికి కోపము, నిద్రలేనితనము, ఆకలి ఏమీ లేకుండా చేస్తున్నాయి. నీ వియోగం వల్ల గొప్ప భూకంపంలో కదిలిపోయినటువంటి పర్వతంలాగా అయిపోయాడు రాముడు. నీ నగలనైతే రాముడికి చూపించగలిగాం, కానీ నువ్వు ఎటు వెళ్ళావో, నిన్నెవరెత్తుకుపోయారో అది మేము చెప్పలేకపోయాం. రామసుగ్రీవుల మధ్య ఒప్పందం కుదిరింది. వాలిని చంపి సుగ్రీవుని రాజ్యాభిషిక్తుని చేస్తానని రాముడు, సీతామాతని వెతకటానికి సహాయం చేస్తానని సుగ్రీవుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. నువ్వు అడిగావు కదా, వానరులకి నరులకి మధ్య స్నేహం ఎలా కుదిరిందని. ఈ విధంగా కుదిరింది తల్లి స్నేహం. అలా నిన్ను వెతుక్కుంటూ వెళ్ళిన వారిలో నేనొకడిని. తల్లి, ఇక నువ్వు దుఃఖం నుంచి తేరుకో. నేను వాయుపుత్రుణ్ణి, వాయుదేవుడంతటి బలం కలిగినటువంటి వాణ్ణి. ఇప్పుడు నేను తిరిగి వెళ్ళాలి. నేనేం చేస్తే నువ్వు శాంతిస్తావో, నేనేం చేస్తే నీకు నమ్మకం కలుగుతుందో, నీకు సుఖం ప్రాప్తిస్తుందో చెప్పు తల్లి అని హనుమంతుడు సీతాదేవిని అనునయంగా అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సర్గలో చూద్దాం. అంతవరకు సెలవు.